వీళ్ళందరూ చూస్తే గత 3 ఇయర్స్‌గా కూడా ఎక్కువ మంది మల్టీ అసెట్స్‌లోను అంటే ఎక్కడైతే ఈక్విటీ, బాండ్, గోల్డ్ అలాంటి కమోడిటీస్‌లో ఉన్నాయో మల్టీ అసెట్ అట్లాంటి ఫండ్స్‌లోను, అలాగే హైబ్రిడ్ ఫండ్స్‌లోను, హైబ్రిడ్ ఫండ్స్ కూడా అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ అంటారు వాటిని. అట్లాంటి వాటిలోను బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లోను పెడుతున్నారండి. ఈ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ కంటే కూడా మల్టీ అసెట్ ఫండ్ అంటే కూడా మనం చూస్తే ఈ ఏదైతే ఉందో సో ఎస్ఐఎఫ్‌లో హైబ్రిడ్ కేటగిరీ ఉందండి. అందులో కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. అలాగే అంటే బాండ్స్ లాగా ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే బాండ్స్. సో అట్లాంటి బాండ్స్‌లో కొంత అమౌంట్ పెడతారు. అలాగే ఈక్విటీలో పెడతారు. సో ఈ 2 కాంబినేషన్‌లో వెళ్తుందండి. సో రిస్క్ కూడా తగ్గుతుంది మనకి. సో అక్కడ కొంత అమౌంట్ వాళ్ళు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లాగా కొంచెం చేయొచ్చు కాబట్టి వాళ్ళకి కొంచెం షార్ట్ కాల్ కూడా తీసుకుంటారు. లాంగ్ టర్మ్ షార్ట్ కాల్స్ తీసుకుంటారు. తద్వారా కూడా మార్కెట్‌లో కొంచెం మీకు ఎక్కువ రిటర్న్ ఇచ్చే అవకాశం అయితే అందుబాటులో ఉంది. ఇప్పుడు చూడండి చాలామంది మల్టీ అసెట్ మీద ఎప్పుడు కాన్సంట్రేషన్ చేస్తున్నారు. కానీ మల్టీ అసెట్ వల్ల ఎందుకు పాపులర్ అయింది అంటే గత 1.5 ఇయర్ నుంచి చూస్తే మీరు గోల్డ్ అమాంతం పెరిగిపోయింది. సో ఉన్న ₹100 మల్టీ అసెట్‌లో కొంత అలొకేషన్ 30% దాకా కూడా వాళ్ళు గోల్డ్‌లో పెట్టడం జరుగుతుంది. సో ఆ 30% గోల్డ్‌లో ఏదైతే ఉందో అది అమాంతం పెరిగి రిటర్న్స్ బాగా కనిపిస్తున్నాయి. సో మీరు లాస్ట్ 5 ఇయర్స్ యావరేజ్ తీసుకున్నా, 3 ఇయర్స్ యావరేజ్ తీసుకున్నా, 1 ఇయర్ యావరేజ్ తీసుకున్నా కూడా మల్టీ అసెట్ ఫండ్ చాలా బెస్ట్ అని ప్రూవ్ అవుతున్నాయి. ఎందుకు అంటే దానికి కారణం బికాస్ ఆఫ్ గోల్డ్. గోల్డ్‌లో పెరిగినంత రిటర్న్ అలా వచ్చింది కాబట్టి అలా మారిపోయినాయి రిటర్న్స్ అన్నీ కూడా. అదే కంటిన్యూ అవుతుందా ఫ్యూచర్‌లో అంటే చెప్పలేమండి. కంటిన్యూ కాకపోవచ్చు. ఇప్పుడు చూడండి మనం గోల్డ్‌లో మల్టీ అసెట్‌లో అందరూ ఒక ప్లస్ పాయింట్ చెప్తారు. ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది. ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు గోల్డ్ పడిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే గోల్డ్ పడుతూ ఉంటుందో స్టాక్ మార్కెట్ పైకి వెళ్తుంటుంది. 2 వైస్ వర్సాగా వెళ్తుంటాయి. గత సంవత్సరంన్నరగా 2 పైకి వెళ్ళాయి కానియండి. బట్ అమాంతం అలా అయితే ఎప్పుడు జరగదు.